నిజమే సార్. ఇన్‌హేలర్ తీసుకున్నంటే వెంటనే ఏంటి అంటే అది కంప్లీట్‌గా దాన్ని 24 ఎక్కువ వాడాలి. పక్కనే ఉంచుకోవాలి. అది లేకపోతే ఇంక కాదు అని అంటారు. నిజంగా ఒకసారి ఇన్‌హేలర్ అలవాటు చేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టే సిట్యుయేషన్ ఉండదా? చాలా తప్పమ్మా ఇది. ఎంత తప్పంటే 100% తప్పు. అపోహ ఇది. అంటే మీరు వాడాల్సిన ఇన్హేలర్ కాకుండా వాడకూడని ఇన్హేలర్ వాడుతున్నారు. ఓకే. నేను అదే చెప్తా, తాళం ఒకటి తాళం చేయి ఒకటని. అంటే రాంగ్ కీతోని తాళం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు జీవితాంతం. ఎప్పటికీ సక్సెస్ కాదు. కానీ అసలు కీ ఏం వాడాలనేది తెలియదు. అసలు కీ చాలా మంది, అందుకే ఆస్మా పేషెంట్లో 100% మంది రాంగ్ కీతోనే ఆ తాళం ఓపెన్ చేయాలని చూస్తున్నారు ఇప్పటికి కూడా. ఓకే. మరి కరెక్ట్ కీ ఏంటి అంటే ఊపిరితిత్తుల్లో ఉన్న లోపలి పొరను ట్రీట్ చేయాలి. బయట మూసుకున్న దానికి ట్రీట్ చేయాలని చూస్తారు. అది తప్పు. లోపల నుంచి ట్రీట్మెంట్ చేసుకుంటూ రావాలి. అంటే ప్రివెంటివ్ థెరపీ అంటాం, కంట్రోలర్ థెరపీ అంటాం. అంటే ఏంటి, గాలి ద్వారా మనం ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్ అంటాం. మళ్ళీ స్టీరాయిడ్ అనగానే భయం. అదే స్టెరాయిడ్స్. అమ్మో స్టీరాయిడ్స్ ఇస్తారంట. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ట్రీట్మెంట్ చేయడానికి. డాక్టర్ స్టెరాయిడ్ ఇస్తే ఓకే, బయట నుంచి వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకుంటే మాత్రం అది ఏందో చెప్తాను నేను. మనం ఇన్హేల్డ్ కార్టికోస్టీరాయిడ్ ఎలా అంటే, ఒక స్టీరాయిడ్ టాబ్లెట్ని మనం 1000 ముక్కలు చేస్తే ఒక్క ముక్కతోని ఒక్క పఫ్ తయారైంది. ఒక్క ట్యాబ్లెట్ని 1 to 2 years వాడినట్లు లెక్క. కొంతమంది 40 mg ట్యాబ్లెట్ని, వైసోలిన్ ట్యాబ్లెట్స్ అలాంటివి ఉంటాయి కొంతమంది స్టీరాయిడ్ ట్యాబ్లెట్లు, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకునే వాళ్ళు ఉన్నారు.